త్రిభువనధారి బార్బారిక్ డైరెక్టర్ మోహన్ శ్రీవాత్స మూవీ గురించి ఆవేదన చెందుతూ వీడియో రిలీజ్ చేయడంతో మూవీ చూడాలనుకున్నా కుదరలేదు. ఇప్పుడు ఈ మూవీ సన్ నెక్స్ట్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. మరి ఈ మూవీ డైరెక్టర్ ఆవేదనలో అర్థముందా? రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే త్రిభువనధారి బార్బారిక్ మూవీలో బార్బారిక్ పాత్ర కానీ అతని సీన్లు కానీ ఏం లేవు. ఈ మధ్య నడుస్తున్న ట్రెండ్లో భాగంగా కల్కిలో కర్ణుడిని చూపించినట్లు, హనుమాన్లో హనుమంతుడిని చూపించినట్లు కొద్దిగా ఈ క్రైమ్ కథకు మైథాలజికల్ టచ్ ఇవ్వాలని దర్శకుడు చూశాడు. కానీ అది అతకలేదు. ఫోర్స్డ్గా ఇరికించినట్లుగా కథకు బలవంతంగా అడాప్ట్ చేయాలనుకున్నాడు. అసలు ఈ బార్బారిక్ అనే పాయింట్ సినిమాకు తగిలించాలనుకున్నా తగిలించకున్నా వచ్చిన నష్టం లేదు. డైరెక్టర్ మారుతి గారు చెప్పినట్లు టైటిల్ మార్చుంటే బాగుండేదేమో. బహుశా ఎవరు పట్టని పాయింట్ పట్టుకున్నాననే ఎగ్జైట్మెంట్ వల్ల దర్శకుడు ఉంచాడేమో కానీ కథకు బార్బారిక్కు సంబంధం లేదు. మర్డర్ మిస్టర్ థ్రిల్లర్గా సాగే ఈ కథలో శ్యామ్గా సత్యరాజ్ పాత్ర ఆకట్టుకుంటుంది. తప్పిపోయిన తన మనవరాలను వెతుక్కుంటూ వెళ్ళే పాత్రలో మనకు కొన్ని భావోద్వేగాలు పంచుతాడు. లోకల్ లేడీ డాన్ పాత్రలో ఉదయభాను బాగా యాప్ట్గా కుదిరింది. ఇద్దరు ప్రధాన పాత్రధారులైన ఫ్రెండ్స్ ఈజీ మనీ ఉచ్చులో చిక్కి ఎలా నేర ప్రవృత్తికి అలవాటు పడ్డారో, ఆ వ్యాపకం వల్ల వాళ్ళు ఎలా బలయ్యారో అనేది హైదరాబాద్ ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్లో చెప్పిన విధానం కొంతమేర థ్రిల్లింగ్గానే సాగింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి దర్శకుడు గాడి తప్పి పాత్రలను తనకు కన్వీనియంట్ ప్రకారం మార్చుకుంటూ క్యారెక్టర్ల ఆర్క్ దెబ్బతీశాడు. దాంతో కథ కన్ఫ్యూజన్ గురయ్యి క్లైమాక్స్ వచ్చేసరికి చేజారిపోయింది. మధ్యలో రాజేంద్రన్ పోషించిన డ్రగ్స్ దాసన్న పాత్ర పేలవంగా, విలన్కి తక్కువగా, కామెడీకి ఎక్కువ అన్నట్లు సాగింది. సత్యం రాజేష్ పోషించిన కానిస్టేబుల్ పాత్ర కూడా సరైన ట్రీట్మెంట్ లేదు. హీరోయిన్ ఉన్న ఆ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగాలేదు. ఓవరాల్గా మరీ తీసిపారేయదగ్గ సినిమా కాదు. కొన్ని థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉన్నాయి. దర్శకుడిలో క్రియేటివిటీ ఉంది. దాన్ని సవరించుకుంటే స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టి తీస్తే మళ్ళీ ఇట్టు కొడతాడేమో నెక్స్ట్ మూవీతోనైనా. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.